హల్లెలూయా. మంచిదండి. దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికి మరొకసారి ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉంటాను. దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, దేవాది దేవుడు ప్రతిరోజు మనకి తోడుంటున్న విధానాన్ని బట్టి, ఈ క్షణం వరకు కూడా మనల్ని కంటికి రెప్పలాగా కాచి కాపాడే విధానాన్ని బట్టి ఒకసారి మనస్ఫూర్తిగా అందరం చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్ళిపోతే నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో చక్కని మాట ఉంది. వేల్పులలో యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువని, స్తుతి కీర్తన బట్టి నీవు పూజ్యుడువని, అద్భుతములను చేయువాడని నీ వంటి వాడు ఎవడు లేడని మోషే గలమెత్తి కీర్తన పాడుతూ ఉన్నాడు. మీకు తెలుసు, గతంలో ఈ మాట చెప్పాను. ఇజ్రాయేల్ అందరి ఎదుట మరి ఆ విధంగా 15వ అధ్యాయం మొదట్లో చూసాం. అప్పుడు మోషేయు ఇజ్రాయేలీలను యెహోవాను గురించి ఈ కీర్తన పాడారంటండి. హల్లెలూయా. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు, మనకు తెలియదేం కాదు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడని వాక్యం సెలవిస్తూ ఉంది. లేఖనాలు చాలాసార్లు మనం చూసినప్పుడు వాక్యంలో మరి గమనిస్తే, ఆలోచన చేస్తే, ఇప్పుడు ఆ సందర్భం ఏంటంటే మనం చూసినప్పుడు ఇజ్రాయేల్ అందరినీ కూడా దేవుడు మరి ఆ విధంగా ఐగుప్తు నుంచి దేవుడు విడిపించి ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటించి వారిని ఎంతగానో కాచి కాపాడి వస్తున్న శత్రువులను ఎర్ర సముద్రంలో ముంచివేసి, అవునా, వారిని ఎత్తి పట్టుకొని వారందరూ క్షేమంగా నడిపించిన పరిస్థితుల్లో అందరూ కలిసి దేవుడు వారి పక్షాన్ని చేసిన కార్యములను బట్టి దేవుని గొప్ప చేసి స్తుతి కీర్తనలు పాడుతున్నారంటండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి కీర్తనలు మనం కూడా పాడాలి. మనం కూడా ఈ రోజు నిత్యము ఆ పనే చేయాలి. దేవుని స్తుతించాలి, దేవుని కీర్తించాలి, దేవుని మహింపరచాలి. లేఖనాలు మనం చూసినప్పుడు అక్కడ చక్కని మాట ఉంది కదా. భక్తుడు అంటున్నాడు, మోషే భక్తుడు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడయ్యా? అవునా, నేను అందుకని గతంలో కూడా చెప్పాను. ఈ సబ్జెక్ట్ మరొకసారి మాట్లాడదాం. దేవుడు అంటే ఎలా ఉండాలి? నేను అంటాను, దేవుడు అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు నేను చెప్పే వాక్యాన్ని బట్టి దేవుడు అంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే అద్భుతాలు చేయాలి, అవునా, నిరంతరం మనకు తోడై ఉండాలి. పరిశుద్ధతలో ఆయనకి సాటి అయిన వాడు ఎవడు ఉండకూడదు. ఈరోజు సమస్త విషయాల్లో కూడా యోగ్యత కలిగిన వాడైన, అర్హుడైన, ఈరోజు సహోదర వాక్యం అంటే మనందరి జీవితాల్లో కూడా ఆ మాట్లాడిన, ఆ కీర్తనలు పాడిన మోషే లేదా ఇజ్రాయేల్ అందరూ కూడా ఆ ప్రతి మాటలో కూడా నిజంగా దేవుని గొప్పతనం కనపడుతుంది. హల్లెలూయా. అందుకని వాళ్ళు మనం కూడా గమనిస్తే, వాళ్ళ మనందరం కూడా కొలవటానికి, ఆరాధించడానికి, ఆయన గొప్ప చేయటానికి ఆయన వంటి వాడు ఇంకెవడు ఉన్నాడు ఎవడన్నా? అంటే ఆయన వంటి వాడు ఎవడో లేడు ఈ రోజున. అందుకని వేల్పులలో అంటే వాళ్ళు మనందరం కూడా ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా ఆరాధించడంలో, దేవుని కొలవటంలో ఆయన వంటి దేవుడు ఎవడు లేడు ఈ రోజు. రెండో మాట అక్కడే ఉంది, స్తుతి కీర్తన బట్టి నీవే పూజ్యుడు అని వాక్యం ఉంది. స్తుతించడానికి, కీర్తించడానికి, పూజించడానికి కూడా అర్హుడు ఆయన. 3 పనులకి, స్తుతించడానికి, కీర్తించడానికి, పూజించడానికి కూడా సరిపోయిన వాడు ఆయన. ఇప్పుడు సరిపోవాలి కదా. ఒక వ్యక్తిని మనం స్తుతించాలంటే ఆయన యోగ్యుడై ఉండాలి. ఒక ఆయన మనం కీర్తించాలంటే యోగ్యుడై ఉండాలి. ఒక ఆయన మనం చేతులు దండం పెట్టి పూజించాలి అంటే ఆయన యోగ్యుడై ఉండాలి. ఆ యోగ్యతలన్నీ ఈ రోజున యెహోవా దేవునికి ఉన్నాయి. హల్లెలూయా. అందుకని సహోదరుడా, ఇవాళ ఎప్పటికప్పుడు దేవుడు తన గొప్పతనాన్ని చూపిస్తూనే ఉంటాడు. అందుకని మనం కూడా జీవితకాలం అంతా ఇంతకన్నా గొప్ప దేవుడు ఎవరున్నారు? వాళ్ళ ఆటంకాలు, అభ్యంతరాలు లోకంలో ఎదురవుతూ ఉంటాయి, అయినా పర్వాలా, వాటంకా మనం చూడకుండా మన దేవుని గొప్పతనం మనకు తెలుసు కనుక ఆ దేవుని గొప్పతనం అనేక మంది ఇంకా నమ్ముకునేలాగున, కుటుంబాల్లో మిగిలిపోయిన వారు కూడా దేవుని ప్రేమలోకి వచ్చేలాగున బలంగా మనం ప్రార్థన చేస్తే సరిపోద్ది. హల్లెలూయా. ప్రార్థనకు అసాధ్యమే ఉంది? ప్రార్థనకు సమస్తం సాధ్యం కాదు. దేవుడు తప్పనిసరిగా ఎన్నో ప్రార్థనలు ఆలకించాడు ఈ రోజు మన జీవితాలు. ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు ఈ రోజు. అందుకని ఈ రోజున వాక్యం మన జీవితాలు ఆనాడు వారికి సహాయం చేస్తాడు, ఈనాడు మనకే సహాయం చేస్తాడు. మన చేత మన దేవుడు ఆరాధించబడతాడు, స్తుతించబడతాడు, కీర్తించబడతాడు, పూజించబడతాడు ఈ రోజున. అందుకని వాళ్ళ వాక్యం మన అందరి జీవితాలు ఆ ప్రకారం ముందుకెళ్ళాలి. అక్కడే మాట ఉంది, అద్భుతాలు చేయవాడు అంటాడు. ఎవరు? మన దేవుడు అద్భుతాలు చేస్తాడు. వాళ్ళు అన్నీ అద్భుతం కాదు, సృష్టి యావత్తు మొదలుకొని, నిజంగా సృష్టిని సృష్టించడం మొదలుకొని కూడా అద్భుతాలే. లేఖనాలు ఆదికాండం మనం చూసాం కదా, సృష్టించడంలోనే అద్భుతాలు ఉండవు. మాట మాత్రం సెలవిస్తే అయిపోతుంది. అవునా కదా? కేవలం 5 రోజులు అంటే 5 రోజులు. ఎన్ని రోజులు చెప్పండి? 5 అంటే 5 రోజుల్లో అద్భుతంగా తన మాట చేత మహత్తు కలిగిన మాట అని వాక్యంలో యాకోబు భక్తుడు అంటాడు. ఏ మాట అంట? మహత్తు కలిగిన మాట. ప్రపంచాలే నిర్మించాడు ఆయన రోజు. మహత్తు గల మాట చేత మాట్లాడితే చాలు ఈ రోజున సర్వ సృష్టి కూడా ఈ రోజున సృష్టించబడినట్టుగా లేఖనాలు మనకు ఆధారం కనపడతా ఉంది. హల్లెలూయా. అందుకని అద్భుతాల విషయంలో ఆయనే గొప్ప దేవుడు.
మాటతో సమస్తము కూడా నిర్మించిన వాడు. పైన ఆకాశమే కానీ భూమి కానీ సమస్త సముద్ర జలచలాలే కానీ సమస్త ప్రకృతి అంతా కూడా ఇవాళ లోకంలో పిలువబడుతున్న 84 కోట్ల జీవరాశులు ఉన్నాయంటే ఈ లోకంలో మనతో పాటు. ఎన్ని కోట్లు? 84 కోట్ల జీవరాశులు మనతో పాటు ఈరోజు ప్రపంచంలో మనుగడ సాధిస్తున్నాయి. వీటన్నిటిని సృష్టించింది ఆయన. ఈ రోజు మాట మాత్రం సెలవిస్తే సమస్తము కూడా సృష్టించబడి ఆ ప్రకారం సహోదర ఇట్లా అంటే అద్భుతాలు ఎన్నో దేవుడు చేశాడు. ఇజ్రాయెల్ విషయంలో కూడా మీరు చూడండి, అద్భుతం కాదు? వారందరినీ క్షేమంగా నడిపించడం అద్భుతం కాదు? ఎర్ర సముద్రం దాటించడం అద్భుతం కాదు? ఈరోజు సహోదర వస్తున్న శత్రువులను ఫరో సైన్యమును ముంచివేయటం అద్భుతం కాదు? అందుకని వాళ్ళ అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ఆ విషయం ఎప్పుడు మనసును పెట్టుకొని దేవుడిని మనం మరి ఇంకా గొప్ప చేసేవారికి ఉండాలి. ఎలా ఉండాలంటే దేవుడు అంటే ఎలా ఉండాలి. ఈ విషయాలు మనం గమనిస్తే ఎట్లా ఎవడన్నా చేయగలడా? చేస్తే వాడిని దేవుడిగా మనం ఒప్పుకోవచ్చు. రుజువులు కావాలి, ఊరినే మాటలు చెప్తే సరిపోదు. రుజువులు కావాలి, సాక్ష్యాలు కావాలి, ఆధారాలు కావాలి. వాళ్ళ సమస్తానికి ఆధారం ఉంది. ఈరోజు సహోదర వాళ్ళ జాతి ఉంది, ఇజ్రాయెల్ జాతి ఉంది. ఈ రోజున దేవుడి చేత కాపాడబడిన జాతి ఉంది. ఈ రోజు నిరంతరము ఈ రోజు కూడా ఆయన నమ్మని మనల్ని కూడా ఆయన కాచి కాపాడుతూనే ఉండాడు ఈ క్షణం వరకు కూడా. సహోదరు అటువంటి గొప్ప దేవుడు జీవితకాలం అంతా ఆరాధించబడాలి, స్తుతించబడాలని గుర్తుపెట్టుకొని దేవుడు అంటే ఈ రీతిగా ఉండాలని ఆయన వాక్యాలు మనకు సెలవిస్తున్నాయి కనుక యెషయా గ్రంథం 40వ అధ్యాయం 18వ వచనం కూడా మాట చూసొద్దామా? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 18వ వచనం. ఎవరితో దేవుణ్ణి మీరు పోల్చుదురు? ఏ రూపము ఆయనకు సాటి చేయగలరు? విగ్రహమును చూడగా గమనించండి. కావున మీరు ఎవరిని దేవునిని ఎవరితో పోల్చగలం? ఎవరితో పోలిస్తే సరిపోద్ది? సహోదరుడా, ఇవాళ లోకంలో అయితే మనం చాలా రకాల పోలికలు పెట్టుకుంటాం. వాళ్ళ చదువు, వీళ్ళ చదువు, వాళ్ళ సంపాదించు, వీళ్ళ సంపాదించు, వాళ్ళ బాగుపడి, వీళ్ళ బాగుపడి లోకంలో అయితే పోలిక చెబుతాం. దేవుణ్ణి తీసుకెళ్ళి ఎవరితో పోలిక పెడతాం? ఒక వ్యక్తితో మనం పోలిక పెడుతున్నామంటే మనకన్నా వాడు గొప్పవాడే ఉండాలి. అవునా కదా? ఇప్పుడు చదువుకునే మన పిల్లాడిని తీసుకెళ్ళి ఆ పిల్లాడి చోట ఎంత బాగా చదువుతున్నాడు అంటే వాడు బాగా చదివితేనే కదా వాడితో పోలిక పెట్టేది. ఉండారు అందరికడే. పోలిక పెడుతున్నామంటే అవతల వాడు ఇంకా గొప్పవాడే ఉండాలి. అవతల వాళ్ళు గొప్ప విషయం ఏదైనా ఉండాలి. అవునా? సహోదరి ఈ రోజున దేవుని తీసుకెళ్ళి ఎవరితో పోలిక పెడతాం? పోలిక పెడతానికి ఆయనకన్నా గొప్పవాడు ఎవడుండాడు? హల్లెలూయా. అందుకనే దేవుణ్ణి మీరు ఎవరితో పోలిక పెట్టగలరు? ఎవరితో పోల్చదాం అసలు? ఆయన తీసుకెళ్ళి ఆయన రూపమునకు ఆయనకు ఎవరిని సాటి చేద్దాం? ఏ రూపాన్ని తీసుకొద్దాం? లోకంలో ఏ రూపాన్ని తీసుకొచ్చి దేవునికి సాటి చేయగలం? సహోదరు గమనించాలి. ఎందుకని ఈ రోజున లోకంలో అందుకని ఎందుకు వచ్చి నాకు చాలా విషయాలు ఉండే కానీ చాలా మంది వాళ్ళ విగ్రహాలు ఏంటవి? విగ్రహాలు చెక్కుతున్నారు, తయారు చేస్తున్నారు, నిలబెడుతున్నారు, ప్రతిష్ఠ చేస్తున్నారు, రకరకాలుగా ప్రాణ ప్రతిష్ఠ అని రకరకాలుగా ఏమో చేస్తున్నారు. సహోదరు ఏది చేసినా మనుషులు వారి సంతృప్తి కోసమే తప్ప జీవము లేనివని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. చెప్పండి, అవంట జీవము లేనివి. మన దేవుడైతే జీవము కలిగిన వాడు. తన యొద్దకు వచ్చిన వారిని జీవింపజేయగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. లేఖనాలు చూసాం, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము లేనిదయ్యా, యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా, యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా, యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా. హల్లెలూయా. దేవుని మాట గొప్పది, ఆయనకు అసాధ్యమేది లేదు ఈ రోజున. అందుకని వాళ్ళు చూద్దాం, రకరకాల విగ్రహాలు, రకరకాల ఏర్పాట్లు, ఇవన్నీ తీసుకొచ్చి ఏ రూపాన్ని తీసుకొచ్చి దేవుని ఎదుట ఆయన సమానంగా కూర్చోబెట్టగలుగుతాం? లేదు, సాధ్యం కాదు. ఈరోజు సహోదరి మీకు తెలుసు, గతంలో దేవుడు తన గొప్పతనం చాలాసార్లు రుజువు చేసుకున్నాడు. లేఖనాలు చూసాం. హల్లెలూయా. దేవుడు తన గొప్పతనం చాలాసార్లు రుజువు చేసుకున్నాడు. లేఖనాల గతంలో మనం చూసాం. సహోదరుడా, ఈ రోజున ఏలియా జీవితంలో మీకు తెలుసు కదా, ఒక రోజున బయలుదేవతను ఆరాధిస్తున్న వారు ఉన్నారు ఆ రోజుల్లో. అవునా? ఒక రోజున దేవుడు సవాల్ చేశారు. ఎవరు దేవుడో ఏలియా సవాల్ చేశాడు. ఎవరు దేవుడో తెలుసుకుందాం.
చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, బయలు ప్రవక్తలు కానీ చాలా మంది ఉన్నారు. ఎవరు దేవుడు ఈ రోజున తెలుసుకుందాం. మరి ఆ విధంగా మేము ఆరాధిస్తున్న మరి యెహోవా దేవుడు గొప్పవాడు, మీరు ఆరాధిస్తున్న బయలు దేవత గొప్పదో తెలుసుకుందామని పోటీ పెట్టుకుంటే 450 మంది ప్రవక్తలు, చెప్పండి ఎంతమంది? 450 మంది ప్రవక్తలు, బయలుదేవతల ప్రవక్తలు పొద్దున్నే మొదలుపెట్టారు పూజలు పునస్కారాలు. అవునా కదా? బయలుదేవతలు ప్రార్థిస్తున్నారు, బయలుదేవతలు రమ్మని పిలుస్తున్నారు. మీకు తెలుసు, చాలాసార్లు మాట్లాడుకున్నాం. పొద్దున మొదలుపెట్టిన పూజా పునస్కారాలు, ప్రార్థనలు, ఘోష మధ్యాహ్నం 3 వరకు కొనసాగుతూనే ఉంటాయి. ఎన్నింటి వరకు చెప్పండి? 3 గంటల వరకు. ఏలియా చూసి అన్నారు, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవునికి వినపెట్టలేదేమో, గట్టిగా కేకలు వేయండి, లేపండి, రకరకాలుగా మాట్లాడారు కదా. చివరికి ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఎంతసేపటికి అటు నుంచి జవాబు రాకపోతే అన్నాడు ఏలియా, ఇప్పుడు కదా నిజదేవుడు ఎవరో ఇప్పుడు నేను రుజువు చూపిస్తాను అని వాటిని పక్కకి, మీరు టైం అయిపోతుంది, మనం అనుకున్న మరి ఒప్పందం ఏదైతే ఉందో, మనం అనుకున్న సవాల్ ఏదైతే ఉందో సమయం అయిపోతుంది కనుక మీరు తప్పుకోండి, పొద్దునుంచి సమయం మీకు ఇచ్చాను కదా అని యెహోవా పేరట, చెప్పండి ఏ పేరట? హల్లెలూయా. ఏమైతే అక్కడ కింద ఉందో మీరు గమనించాలి. నీళ్ళల్లో తడిసిపోయిన బలి అంటే మీకు తెలుసు, ఎద్దు మాంసం అంతా పెట్టారు, ఆ ఎద్దు మాంసం నిండా నీళ్లు పోసారు, తడిసింది కాలటం ఎంత కష్టం అండి, తడిసింది కాలటం. కాబట్టి సార్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ అది. పైనుంచి మరి ఆ విధంగా మరి దేవునికి ప్రార్థన చేశాడు ఏలియా. ప్రార్థన చేసి, అయ్యా నువ్వు నిజ దేవుడు అని, లేకపోతే నాయన సజీవుడు అని, ఖచ్చితంగా సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు అని, నీ నామధేయం యెహోవా నామధేయములో నేను ప్రార్థన చేస్తున్నాను, అయ్యా నువ్వు దిగిరమ్మని ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అంటే, చెప్పండి ఎక్కడి నుంచి అంట? ఆకాశం నుంచి దేవుడు అగ్నిని పంపించాడు. హల్లెలూయా. తెలుసు మన దేవుడు దహించు అగ్ని అని బైబిల్ సెలవిస్తుంది. చెప్పండి ఏ అగ్ని? చెప్పండి ఏ అగ్ని? దహించు అగ్ని. దహించు అగ్నికి లోకంలో అగ్నికి చాలా తేడా ఉంది. లోకంలో చాలా మంది అగ్నిదేవుడు అంటున్నారు. అన్యులైన వారు, విగ్రహారాధికులు చాలా మంది అగ్నిదేవుడిని పూజిస్తారు కదా, అగ్నిని పూజిస్తారు, అన్నిటిని పూజిస్తారు. వివాహ కార్యక్రమాలు చూడండి, అన్యుల వివాహ కార్యక్రమాల్లో ఆ విధంగా చేస్తారు కదా, చేస్తారా? లేకపోతే మరి చూసినప్పుడు హోమగుండాలు అవి పెట్టి అగ్నిలో మరి ఆజ్యం పోస్తా, అది మెయిన్ అక్కడ అగ్నే ఉంటుంది కదా. ఆ విధంగా రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఈ లోక సంబంధమైన అగ్నికి దహించు అని దేవుడిని చెప్పాడు కదా, దహించు అగ్ని దేవుడు చెప్పిన మాటకి చాలా వ్యత్యాసం. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన అగ్నికి జ్ఞానం లేదు, లోక సంబంధమైన అగ్నికి తెలివి లేదు, లోక సంబంధమైన అగ్నికి ఆలోచన లేదు, లోక సంబంధమైన అగ్నికి తన మన భేదం తెలియదు. ఇప్పుడు అగ్నిని తీసుకెళ్ళి మన ఇంటిని తగలబెట్టుకున్నా, పక్కోడి ఇంటిని తగలబెట్టినా తగలబడిపోద్ది. భలేహోడివి, ఏమన్నా పక్కోడి ఇంటి తగలబెట్టావు కానీ నీ ఇంటిని తగలబెట్టుకుంటావేంటని తగలబడకుండా మానుకోదు. అది తగలబెడితే తనకి జ్ఞానం లేదు, ఆలోచన లేదు కదా, ఎవడి ఇల్లు అయినా తగలబడిపోద్ది. దానికి లేదు. అందుకనే ఇవాళ సహోదరుడు అట్లాంటి అగ్నిని మనం ఆరాధించకూడదు, పూజించకూడదు. దానికి తెలివి ఉందా? తగులుకుందంటే ఎవరిని ఇల్లేని తగలబెట్టుద్ది, ప్రపంచంలో తగలబెట్టుద్ది అంటే. కానీ వాళ్ళ దేవుడు చెప్పిన మాట, ఆయన దహించు అగ్ని సమయ సందర్భాలు బట్టి వస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన మంచి చేస్తాడు. దేవుడు తన గొప్పతనాన్ని రుజువు చేసుకున్నాడు. లేఖనాలను చూసిన ఏలియా కాలం చేసుకున్నాడు కదా. నేను ఇందాక అదే అన్నాను, దేవుడు అంటే ఎలా ఉండాలంటే, దేవుడు అంటే ఎలా ఉండాలి, పిలిస్తే పలికేటట్టు ఉండాలి, తాను దేవుడిని అని రుజువు చేసుకోవాలి. హల్లెలూయా. చాలాసార్లు చూసాం. ఒక మాట చెప్పనా, దేవుడు చాలాసార్లు అన్నారు, నన్ను గుడ్డిగా నమ్మమని నేను చెప్పట్లేదు, నన్ను పరిశోధించి పరిశీలన చేసి నన్ను తెలుసుకోమన్నాడు ఆయన. బాగా గమనించండి, పరిశీలించి పరిశోధించి తెలుసుకోమన్నాడు ఆయన. మీకు తెలుసు లేఖనాల్లో మరి బెరాయ సంఘము కూడా వాక్యం అలా ఉందో లేదో, పౌలుసీల వాక్యం గుడ్డిగా నమ్మల, వాక్యం అలా ఉందో లేదో అని వాక్యం లోతుగా పరిశీలన చేసి చదివి తెలుసుకొని నిజమని నమ్మారంటే. హల్లెలూయా. వాళ్ళ దేవుడు అందుకని రుజువు అయి ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అంటే ఎలా ఉండాలంటే తను తాను రుజువు చేసుకోవాలి. ఈరోజు ఆ కాలంలో నేను చెప్పాను కదా, ఖచ్చితంగా ఏలియా ప్రార్థన చేయగానే ఆకాశం నుండి మరి అగ్ని దిగి వచ్చింది. ఆ బలంతా కూడా నానబడిన బలి, నీళ్ళలో నాంతన బలిని కూడా తగలబెట్టేసింది. ఒక్కసారి ఆకాశం నుంచి అగ్ని కురవగానే ఒక్క దెబ్బతో ఆ వేడి కంటే నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయినాయి అంట. బలి పశువు అంతా కూడా మరి ఆ విధంగా తగలబడిపోయింది అంటే. హల్లెలూయా. ఇంకా అంతకన్నా ఏం కావాలి? పిలిస్తే పలికాడా లేదా? దేవుడు తానని రుజువు చేసుకున్నాడా లేదా? అందుకని ఇందాక నన్ను ఎలా ఉండాలంటే రుజువు చేసుకునే వారిగా ఉండాలి. అందుకని ఇందాక చెప్పాను, పూజించడానికి, కీర్తించడానికి, స్తుతించడానికి అర్హుడు ఆయనే. వాళ్ళు మనందరం కూడా చేతులైతే దండం పెట్టాలంటే ఆయన సరిపోయిన వాడు, ఎవడు సరిపోయిన వాడు.
హల్లెలూయా. అందుకని ఇందాక అన్నాను, అద్భుతాలు చేయటం ఆయనకన్నా గొప్ప దేవుడు ఎవరు? అవునా కాదు? ఈరోజు ఆయనకి సాటి అయిన వాడు ఎవడు? ఏ రూపం తీసుకొచ్చి ఆయన ఎదుటి పెట్టి ఆయనకి సాటి అని చెప్పగలం? కాబట్టి సహోదరి సహోదరుడా, అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామని గుర్తుపెట్టుకొని బలంగా ఆయన మీద ఆధారపడండి, బలంగా ప్రార్థన చేయండి. తప్పక సదాకాలం మన ప్రభు మనకి తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రెండో సంఘటన, ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని ఎత్తుకెళ్ళిపోయారు. తెలుసు కదా దేవుని మందసం అంటే? దేవుని చక్క పలకీలాగా ఉంటుంది, లోపల 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆ విధంగా తెలుసు మీకు. ఆ విధంగా దేవుని మందసాన్ని ఫిలిష్తీయులు ఎత్తుకెళ్ళి ఎక్కడ పెట్టాలో తెలియక, వారి దృష్టిలో ఇది కూడా దేవుడే కదా, దేవుని తీసుకెళ్ళి ఎవరింటో పెట్టుకోవడానికి భయం వేసి వారి దాగోను గుడిలో పెట్టారు. ఫిలిష్తీయుల గుడి దాగోన్ అనే గుడి. దాగోన్ అనే గుడిలో పెట్టారు. శుభ్రంగా తాళం వేశారు. పూజారులు శుభ్రంగా వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లారి పొద్దున్నే వచ్చే సమయానికి ఈ మందసం ఎదుట వారి విగ్రహము బోర్లా పడి ఉందంటే. మందసం ఎదుట వారి విగ్రహం, దాగోన్ విగ్రహం ఏమైపోయింది? బోర్లా పడిపోయింది. అయ్యో, పొద్దున తలుపులు తీయగానే పూజారి గారు అమ్మో ఏంటి అపచారం జరిగిపోయింది అనుకున్నాడు. గబగబా ఫిలిష్తీయులందరూ పిలిచాడు. అందరూ మళ్ళీ తిరిగి జాగ్రత్తగా మరి ఆ విధంగా విగ్రహాన్ని అక్కడ మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ ఆ విధంగా వాళ్ళ కార్యక్రమాలు ఏవో, వాళ్ళ ప్రార్థనలు ఏవో వాళ్ళు జరుపుకొని వెళ్ళిపోయారు. రెండో రోజు మళ్ళీ పొద్దున్నే సేమ్ అదే పరిస్థితి. మూడో రోజు పొద్దున్నే అదే పరిస్థితి. 3 రోజుల తర్వాత వాళ్ళకి అర్థమైంది, దేవుని మందసం ఇది. ఏ మందసం? ఆ యెహోవా దేవుని మందసం ఎదుట మన విగ్రహం నిలబడలేకపోతా ఉంది. ఖచ్చితంగా శక్తివంతమైందని ఫిలిష్తీయులు సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. దేవుని మందసం ఎంత శక్తివంతమైందో దేవుడు అంటే ఎవరో రుజువు చేసుకున్నాడు. దేవుడు చేసుకున్నాడా లేదా? ఏలియా కాలంలో రుజువు వచ్చింది. బయలుదేవత ఎదుట ఎవరు గొప్ప దేవుడు రుజువు చేసుకున్నాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ కూడా దాగోను గుడిలో కూడా దేవుడు ఎవరో తాను రుజువు చేసుకున్నాడు. లేఖనాలు చూసాం. అద్భుతంగా ఏం కాదు, ఫిలిష్తీయులు సాక్ష్యం చెప్పారండి. హల్లెలూయా. ఫిలిష్తీయులు కబురు పెట్టారు ఇజ్రాయెల్కి, ఇదిగో ఈ మందసము ఏం చేద్దాం? ఫిలిష్తీయుల పెద్దలందరూ ఆలోచన చేశారు. ఏం చేద్దాం? ఏం చేయటం ఏంటి? ఎక్కడ పెడతాం? మనం ఆరాధించే మరి విగ్రహమే దాని ఎదుట నిలబడలేకపోతే అది శక్తివంతమైంది, తిరిగి పంపించేద్దాం. తిరిగి హల్లెలూయా. ఒక మాట చెప్పనా? దేవుడిని ఎవడు కాపాడాలా? దేవుడిని మనం కాపాడటం కాదండి, దేవుడు మనల్ని కాపాడాలి. దేవుడు తాను కాపాడుకున్నాడు. అందుకనే లేఖనాల్లో ప్రకటనలోకి వెళ్తే చక్కని మాట, రాబో శోధన కాలంలో నేనును నిన్ను కూడా కాపాడుతాను. హల్లెలూయా. ఆ మాటకు దైవ సేవకులు ఏం చెప్పారండి? చక్కని మాట. రాబోయేది శోధన కాలం, ఉగ్రత కాలం, ప్రమాదకరమైన కాలం. ఆ శోధన కాలంలో నన్ను నేను కాపాడుకోగలుగుతాను, నేను మిమ్మల్ని కూడా కాపాడుతాను. మీకు అర్థమవుతుంది కదా? నేను మిమ్మల్ని కూడా. ఒక మాట చెప్పాలి, దేవుడు అంటే ఎవరయ్యా అంటే, దేవుడు అంటే ఎట్లుండాలంటే తాను కాపాడుకోగలిగిన వాడు దేవుడై ఉండాలా, తన దగ్గరకు వచ్చిన వారిని కాపాడగలిగిన శక్తి కలిగిన వాడు దేవుడై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 విషయాలకు ఆయన సరిపోతాడు, యెహోవా దేవుడు. అవునా కదా? ఈ 2 విషయాలకు ఎవరు సరిపోతారు? యెహోవా దేవుడు సరిపోతాడు. హల్లెలూయా. మన ప్రభువు సరిపోతాడు ఈరోజు. కాబట్టి ఈ రోజున తాను కాపాడుకోగలిగాడు. దేవుని మనసాన్ని ఎవడు కాపాడు? దేవుని మనసాన్ని వాళ్ళు తట్టుకోలేక పంపించేశారు. వామ్మో, ఇది ఉంటే మనం తట్టుకోలేం. శక్తివంతమైంది, బలమైంది, ఇది మనం తట్టుకోలేం. సహోదరుడా, ఆ విధంగా దేవుని మందసాన్ని పంపించేశారు. అందుకని నేను మళ్ళీ చెప్తున్నాను, తాను కాపాడుకోగలిగిన వాడు దేవుడు. లోకంలో చాలా మంది, మళ్ళీ చెప్తున్నాను, దేవుడి కోసం యుద్ధాలు చేస్తున్నారు, దేవుడి కోసం పోరాటాలు చేస్తున్నారు, దేవుడి కోసం రకరకాలుగా మతోన్మాదం సృష్టిస్తూ ఉంటాడు. నేను అంటున్నాను క్రైస్తవుల సోదరులకు నేను చెప్పే మాట, దేవుడు మనం కాపాడేది ఏంటి? పిచ్చివాళ్ళం కాకపోతే దేవుడే మానవులను కాపాడటానికి వచ్చాడు. హల్లెలూయా. మీకు తెలుసు కదా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి పంపబడ్డాడని వాక్యం సెలవిస్తాం. ఆయన మనం కాపాడేది ఏం లేదు, ఆయన కాపాడుకోగలడు. ఆయన నమ్మిన వారిని కూడా కాపాడగలిగిన. అందుకని మనం ఏం చేయాలంటే బ్రతుకాలం మీద ఆయన బలిష్టమైన చేతులు, చెప్పండి ఏ చేతులు? బలిష్టమైన చేతుల కింద దేని మనసుకులేమని ఉంటే మనం కాపాడే సంగతి దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. అందుకని ఎవరు కూడా పెద్ద గొప్పగా ఆయన ఏదో మనం కాపాడినట్టుగా, ఆయనకేదో మనం అడ్డం వచ్చినట్టుగా, లేకపోతే ఆయన ఏదో మనం రక్షించినట్టుగా, ఆయన కోసం మనం ఏదో లోకంలో వివాదాలు చేయాల్సిన పని కూడా లేదని నేను అంటాను. ఈరోజు మాట్లాడతారు లోకంలో ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడతారు. యేసయ్యని డైరెక్ట్గానే మాట్లాడారు, యేసు ప్రభుని డైరెక్ట్గానే తిట్టారు లేదా? పిచ్చి మాటలని అన్నారు, రకరకాల కోతలు కూర్చారు. పరిచయాలు అయితే అసలు విమర్శించడంలో ఎక్కువగా విమర్శించారు.
డైరెక్ట్గా ప్రభువుని ఎంత విమర్శించినా కూడా ఏ కార్యం కొరకు, ఏ లోకరక్షణ కొరకు, లోక కళ్యాణం కొరకు ప్రభు యేసుక్రీస్తు వచ్చారో ఆ కళ్యాణం చేయడానికి లేదా లోకరక్షణ కొరకు తన ప్రాణత్యాగం చేయడానికి ఆయన వెనుకాడక వీళ్ళు ఎవరిని పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని లోకంలో తెలుసో తెలియక పిచ్చి మాటలని మాట్లాడతారు. రేపొద్దున సమయం వస్తుందండి, సమయం వచ్చిన రోజు దేవుడే సాక్ష్యం చెబుతాడు. చెప్తాడా లేదా? సమయం వచ్చినాడు ప్రతివాడు పరిచయాలకు బుద్ధి రాలా, వచ్చిందా లేదా? సహోదరి సహోదరు, ఎంతోమంది తర్వాత యూదులు ప్రభువుని విమర్శించిన వారు కూడా ప్రభు పక్షం వారు అయ్యారు. ప్రభువుని విమర్శించిన వారు కాస్త చెప్పండి ఎవరు పక్షం అయ్యారు? ప్రభు పక్షమయ్యి ప్రభువుకు దాసోహమైన చరిత్రలు చాలా ఉండే ఛాన్స్ ఉన్నారు. వాళ్ళ రోమా సైన్యము, రోమా ప్రభుత్వం యేసుప్రభు సిలువేసిన పరిస్థితి చీల్చి చండారు. యేసుప్రభు రకరకాలుగా అమ్మ కొడ దెబ్బలు కొట్టి ఎంతగానో సిలువేసి అని చేశారు. వాళ్ళ రోమ ప్రభుత్వం అంతా కూడా, వాళ్ళ రోమన్స్ అంతా కూడా ప్రభువుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళంతా ఆ దేశమే దేవునికి దాసోహం అయిపోయింది. ఆ దేశం అంతా ఎవరికి దాసోహం అయిపోయింది? యేసు ప్రభు దాసోహమై క్రిస్టియన్ కంట్రీ అయిపోయింది ఈరోజు. ఏ కంట్రీ? యేసు ప్రభుని సిలువేసిన కంట్రీ ఇప్పుడు ఏ కంట్రీ అయింది? క్రిస్టియన్ కంట్రీ అయిపోయింది. వాళ్ళ ప్రభువుని ఆరాధిస్తున్న దేశముగా మారిపోయింది ఈరోజు. కాబట్టి రెండవ సంఘటన సహోదరి సహోదరుడ. మూడవ సంఘటన మనం చూద్దాం. మనం గమనిస్తే ఆలోచన చేస్తే ఫరో ఐగుప్తు దేశం. ఇప్పుడు ఏ దేశం? ఐగుప్తు దేశంలో ఫరో యేసు తన బిడ్డలైన వారిని పంపించమని మర్యాదగా దేవుడు మోషేని పంపించి చెప్పాడు. అవునా? తన బిడ్డలైన వారిని పంపించమని. పైగా దేవుడు ఒక మాట చెప్పాడు, దేవుణ్ణి ఆరాధించవలసిన జనాంగం వీరు. చెప్పండి మాట. దేవుని పిల్లలంట దేవుణ్ణి ఆరాధించవలసిన జనాంగం అంట, దేవుని స్తుతించవలసిన జనాంగం. ఇప్పుడు మనందరం అదే. మనందరం ఎవరి పిల్లలు? ప్రభు పిల్లలు. మన పని ఏమిటి? దేవుని ఆరాధించడమే మన పని, దేవుని స్తుతించడమే మన పని, దేవుని గొప్ప చేయడమే మన పని. ఎంత వీలుంటే అంత, ఎంత అవకాశం ఉంటే అంత. ఎవరిని గొప్ప చేయాలి? మనం దేవుడినే గొప్ప చేయాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, మహింపరచాలి. అందుకే నియమించబడ్డాం ఈరోజు. ఆకాశంలో దేవదూతలు చేసే పని ఏంటి? కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయా? అవన్నీ చేసే పని ఏంటి? పరిశుద్ధుడు 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 అని నిత్యము కూడా గాన ప్రతిగానముల చేత ఆయన నామాన్ని ఎంతగానో మహింపరుస్తున్నాయి. హల్లెలూయా. ఈ లోకంలో చెప్పండి, ఈ లోకంలో ఆయన బిడ్డలుగా, ఆయన నమ్మిన వారంగా, ఆయన బిడ్డ మనం చేయాల్సిన పని ఏంటి? దేవుని ఆరాధించడమే మన పని. ఫరోకు వర్తమానం పంపాడు దేవుడు మోషేని పంపించి. ఏంటయ్యా అంటే, నా ప్రజలు వీళ్ళంతా కూడా ఇజ్రాయెల్ ప్రజలు, దేవుని జనాంగం. మరి చాలా కాలం క్రితం ఇక్కడికి వచ్చారు, వెట్టి చాకరి చాలా ఎంతకాలం మీరు వాడుకున్నారు. ఇక వారిని పంపించమంటున్నాడు దేవుడు. వారు దేవునిని ఆరాధించవలసిన ప్రజలంట. ఏ ప్రజలంట? దేవుని ఆరాధించవలసిన ప్రజలంట. వారిని పంపించమన్నాడని ఫరోతో దేవుని మాటగా మోషే చెబితే లెక్క చేయగా ఎవడు అన్నాడు, యెహోవా ఎవడు అన్నాడు. పొగరబట్టి మాటలు ఎందుకు వచ్చింది? యెహోవా ఎవడు? ఆయుడవుడు పంపివంటి నేను పంపేటివేంటి? వాడు వీడు. అబ్బా సహోదరి సహోదరుడ, ఇట్లాగే లేఖనాలు చూసాం. మా అబిగేలు నాబాలు కూడా ఇట్లాగే అన్నాడుగా. యెషయా ఎవడు? దావీదెవడు? ఆడికి నేను పన్ను కట్టటువంటి ఆడెవడు? ఈడెవడు? వాడెవడో ఈడెవడో తెలుస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎన్నో మార్లు మనకు మేలులు చేసి, వాళ్ళ దేవుడు లోకంలో తెలియని వారు మాట్లాడితే ఒక రకమైన తెలిసిన వారు, అనుభవం కలిగిన వారు, మేలులు పొందిన వారు, దీవించబడ్డవారు, వాళ్ళ అనేక సందర్భాల్లో వాళ్ళ గొప్పవాడని మనోడితో మనం సాక్ష్యం చెప్పిన మన జీవితాల్లో దేవుని గురించి తేలిగ్గా మాట్లాడితే ఖచ్చితంగా ఆయన గొప్పతనం రుజువు చేసుకుంటాడు. హల్లెలూయా. చేస్తాడా లేదా? సరే గమనించండి వాక్యం. ఫరోకి ఆ మాట చేస్తే ఫరో పంపించడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. దేవుడు అక్కడి నుంచి తెగులు పంపటం మొదలుపెట్టాడు. ఏం పంపటం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తర్వాత చెప్తారేమో చూస్తున్నా. ఎంత గొప్పవాళ్ళు అంటే, ఇందాక పాటలు పాడితే కూర్చున్నారు అందరూ. సరే నేను కాసేపు వాక్యం చూసుకుందాం. అక్కడ కంజరు డ్రమ్ము కొడుతున్నాడు. కంజర్లన్నీ అక్కడే దాచిపెట్టారు, కొట్టగా దాచిపెట్టారు. సరే చూశాను 2 పాటలు, 3వ పాట అయిపోతాయి. ఎవరు వెళ్ళి తీసుకోవట్లే, అందరు పేరంటానికి వచ్చిన వాళ్ళగా. కొన్ని కంజీలు తీసుకుంటుంటే అప్పుడు వెళ్ళి తీసుకొని అప్పుడు వాయిస్తున్నారు అంతే. అది కూడా చెప్పాలి. రేపొద్దున అన్నం కూడా తినండి అమ్మా, నోట్లో కూడా ఇలా పెట్టుకోవాలమ్మా అని చెప్పాలో ఏమో నాకే అర్థం కాదు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? ఎక్కడికి ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చాం. అవునా కదా? ఏం చేయడానికి వచ్చాం? గోల్డ్ గిల్లుకోవడానికి వచ్చాం, చెవులో గుబులు తీసుకోవడానికి వచ్చాం. అవునా కాదా? మరి ఏం చేయడానికి వచ్చాం? పాటలు పాడాలి, అందరం కలిసి. వచ్చిన పాటలే కనుక దేవుని అందరం కలిసి ఆరాధించాలి, మన దేవునామాన్ని మహిమ తీసుకోవాలి. వెంటనే అక్కడ వాయిద్యాలు, పనిముట్లు ఉంటాయి కదా. ఎవడు పనిముట్టాడు గబుకుని వెళ్ళి తీసుకొని దానికి వెళ్ళి పనిముట్లు తీసుకోవడానికి కూడా బద్ధకం. అది బద్ధకమో లేకపోతే ఏమంటే మనకి అది బొలి వెలగట్లేదో, ఆ ట్యూబ్ లైట్ లాగా బొలి వెలగట్లేదో నాకు తెలియదు. కానీ రాగానే చేతులకు ఏమి రావాలా?
పనిముట్టు రావాలి. హల్లెలూయా. మనం పనివారం అయితే మన చేతిలో పనిముట్టు ఉండాలి. పనివాడికి ఏం గుర్తుండాలి? ఇప్పుడు సీను టాపీ పనికి వెళ్తాడు. ఏ పని టాపీ లేకుండా పనికి వెళ్తాడా? నోటితో కడతాడు, నాలుగుతో కడతాడా? చేతులు ఏముండాలి? ఆయన చేతిలో టాపీ మేస్త్రికి టాపీ ఉండాలి. అవునా కదా? వడ్రంగి వానికి వడ్రంగి సామాను ఉండాలి. ప్రతి పనివాడికి, ఏ పనివాడికి ఆ పనివాడికి చేతిలో పనిముట్టు ఉంటే పనివాడు అవుతాం. ఇప్పుడు దేవుని సేవకులుగా దేవుని ఆరాధించడానికి వచ్చిన మన చేతులు ఏముండాలి? పనిముట్లు ఉండాలి. బోల్డ్ పనిముట్లు అక్కడ గుట్టగా పెట్టాం. 4 కంజీర్లు, 2 తాళాలు. అమ్మ, ఈ పెద్ద పనిముట్లు అంటే ఆదివారం పెద్దవాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు వాయిస్తారు, మనం అవి వాయించలేం కదా. హల్లెలూయా. కాబట్టి సహోదరి సహోదరుడా, అందుకని వాళ్ళు మన జీవితాల్లో దేవుని ఆరాధించడానికి అది సిగ్గుపడకుండా, విడిపడకుండా వెంటనే పనిలోకి దిగిపోవాలి. దోకాల కథన రంగం సైనికుల్లాగా దేవుని ఆరాధించడం అంటే ఒక పనిగా పెట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆ రీతికి సహోదరి సహోదరుడా, వాళ్ళ వాక్యం మనందరి జీవితాల్లో మరి 10 రకాల తెగుళ్ళు దేవుడు పంపించాడు. అవునా కదా? దేవుడు తన గొప్పతనాన్ని అక్కడ కూడా రుజువు చేసుకున్నాడు. ఒకటి ఎన్నిసార్లు ఉన్నా ఫరో తన మనసు కఠినం చేసుకున్నప్పుడు చివరికి మనం చూసాం 10వ తెగులు భయంకరమైంది. 10వ తెగులు ఐగుప్తులో ఉన్న తన జ్యేష్ఠ కుమారులు ఫరో యొక్క ఆ యొక్క దేశంలో ఉన్న జ్యేష్ఠ పుత్రులు అందరూ చనిపోయారు. వేదన రోదన దేశమంతా ఆకాశాన్ని ఇంటిందంట. ఏడుపులు. చెప్పండి, ఏడుపులు ఎక్కడంటే? ఏడుపులు ఆకాశాన్ని ఇంటిని. ఏడవని ఇల్లే లేదు. ప్రతి ఇంట్లో ఏడుపే, ప్రతి ఇంట్లో ఏడుపే, ప్రతి ఇంట్లో శవమే. ఆ ఏడుపులు ఆకాశాన్ని నిండితే అప్పుడు వారికి బుద్ధి వచ్చి, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, మరి మేము పొరపాటు పడ్డాం, మీ దేవుడిని మీరు ఆరాధించని. అక్కడ ఒక మాట నేను దయచేసి గమనించాలా. ఫరో దగ్గర ఉన్న, ఫరో రాజ్యంలో ఉన్న అధిపతులు పెద్దలు ఫరోకు చెప్పారు, వెళ్ళి, ఇంకా నీకు తెలవట్లేదా ఫరో? నీకు అర్థమవటంలా? ఆయన దేవుడు కాక మరెవరై ఉంటారు? ఇన్ని రకాల శోధనలు వచ్చి, ఇన్ని రకాల తెగుళ్ళు మన దేశం మీదకి వచ్చి మన దేశం అంతా సర్వనాశనం అయిపోతుంటే, ఇవాళ మన ఇళ్లలో ఉన్న జ్యేష్ఠ పుత్రులు బిడ్డలు కూడా మనం పోగొట్టుకొని పుత్రశోకం అనిపిస్తామంటే ఆ దేవుని కోపం తెప్పించి మనం సాధించేది ఏమిటి? ఏమడుగుతున్నారు వాళ్ళు? వాళ్ళ పిల్లల్ని అలా పంపించమని అడుగుతున్నారు. ఇంకా మనసు కఠినం చేసుకొని నీకు బుద్ధి లేదా అని అడిగారు అధిపతులు. హల్లెలూయా. ఇంకా నీకు జ్ఞానం లేదంటే అధిపతులు అందరూ ఏకమయ్యి మరి ఇంట్లో స్త్రీ లేని వారు కూడా ఎగబడే, రాజ్యం అంతా ఎగబడేటప్పుడు ఫరో మనసు మార్చుకొని ఇజ్రాయెల్ని పంపించాడు. దేవుని బిడ్డలు ఏం చేశాడు చెప్పాలి? దేవుని బిడ్డలు ఏం చేశాడు? హల్లెలూయా. ఒక మాట మీరు చెప్పాలి, ఇక్కడ కూడా దేవుడు తన గొప్పతనాన్ని రుజువు చేసుకోవాలా? చేసుకున్నాడా లేదా? బయలుదేవతల దగ్గర తన గొప్పతనం రుజువు చేసుకున్నాడు. దాగోను గుడిలో తన గొప్పతనాన్ని రుజువు చేసుకున్నాడు. ఐగుప్తులో ఉన్న ఫరో దగ్గర తన గొప్పతనాన్ని దేవుడు రుజువు చేసుకొని, మన వాక్యం దేవుడు అంటే ఎలా ఉండాలంటే ఇలా ఉండాలని రుజువు చేసి చూపించాడు. హల్లెలూయా. వాక్యం నిర్గమకాండం చక్కని మాట. ఆయన ఉన్నవాడు అనువాడని వాక్యం. ఉన్నవాడు మన దేవుడు, అనువాడు మన దేవుడు. ఉన్నాడంటానికి ఎన్నో రుజువులు చూపించాడు ఆయన రోజు. అట్లాంటి గొప్ప దేవుడు కలిగి ఉన్నామండి ఈ రోజున. అందుకనే సహోదరి సహోదర వాక్యం మన అందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా, ఇప్పుడు చెప్పండి, ఆరాధనకి యోగ్యుడా కాదా? అర్హుడా కాదా? సమస్తాన్ని సృష్టికర్త కాదు ఈ రోజున. చాలాసార్లు రుజువు చేసుకున్నాడా లేదా? కాలాలు వేరైనా, సమయాలు వేరైనా, అన్ని కాలాల్లో కూడా తన గొప్పతనాన్ని ఆయన రుజువు చేసుకొని శత్రువుల నోట కూడా తన గొప్పతనాన్ని చెప్పించుకున్నాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి, ఎవరి నోట చెప్పాలి? ఎవరి నోట? శత్రువుల నోట కూడా. దానియేలు గ్రంథంలో మీకు తెలుసు కదా, అవసరం లేదు. కానీ దానియేలు గ్రంథంలో కూడా రాజుకో కళ వచ్చింది, కలభావం తెలవల. ఆ దేశపు జ్ఞానులందరికీ చెప్పాడు, నాకు వచ్చిన కలభావం వివరించమని. వారు చెప్పలేకపోయారు. ఆ రాజ్యంలోని బానిసలుగా వెళ్ళిన షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ఉన్నారు. వారికి కూడా చెప్పాడు, ఖచ్చితంగా 24 గంటల సమయం ఇస్తున్నాను, నాకు వచ్చిన కలభావం చెప్పకపోతే అందరి జ్ఞానుల్ని, వీళ్ళ నలుగురిని, వీళ్ళతో పాటు ఆల దేశంలో ఉన్న జ్ఞానులందరినీ కూడా హతం చేస్తానని చట్టం వేశాడు. వారు వాళ్ళంతా ఏడుస్తా బాధపడతా, వాళ్ళ దేవుడికి ఎవరో మొక్కు ఉంటాడు మొత్తానికి. దానియేలు అయితే చెప్పండి, దానియేలు అయితే వెంటనే తన స్నేహితుల దగ్గరికి వచ్చి ఈ సమాచారం తెలియపరిచి, మన దేవుడిని మనం వేడుకుందాం. హల్లెలూయా. మన దేవుడు మొరాలకించే దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎవరు? నువ్వు మాట అంటాను, మొరపెట్టినప్పుడల్లా మన మొర ఆలకించడంలో ఈయనకన్నా గొప్ప దేవుడు ఎవరు ఉన్నాడు? జవాబు ఇవ్వటంలో, మొర ఆలకించడంలో, మనం అడిగిన అనేక విషయాలు మనకు సహాయం చేయటంలో ఈయనకంటే గొప్ప దేవుడు ఎవరున్నారు? లేఖనాల్లో చక్కని మాట ఉంది, ఏ గొప్ప జనానికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు, నేను మీకు ఉన్నట్టు అని అడిగాడు ఆయన. హల్లెలూయా. అందుకని వాళ్ళు నేను ఒకటి మాట అంటాను, దేవుడు అంటే మనకు సమీపంగా ఉండే దేవుడు అయి ఉండాలి. దేవుడు అంటే ఎలా ఉండాలి? ఎన్నోసార్లు మనకు ఆయన సమీపముగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ఎన్నోసార్లు మనం మొరపెట్టినప్పుడు మన మొర ఆలకించిన గొప్ప దేవుడు. చెప్పండి, మన మొర ఆలకించిన గొప్ప దేవుడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడండి, భక్తులు ఎప్పుడైనా సరే ఆయన బిడ్డలు నమ్మి విశ్వాసంతో మొరపెడితే ప్రతి ఒక్కరికి జవాబు వచ్చింది. చూడండి, వచ్చిందా రాలేదా? దేవుని బిడ్డలే కాదు, అన్యులైన వారు మొరపెట్టిన కార్యాలు చేశాడు దేవుడు. చేశాడా లేదా? చూసినప్పుడు కొన్నేళ్ళు ఎవరు? అన్యుడే కాదా? కానాని స్త్రీ ఎవరు? అన్యురాలే కాదా? శతాధిపతి ఎవరు? లేకపోతే చూసినప్పుడు చెరసాల నాయకుడు ఎవరు?
లేకపోతే లూదియా లాంటి సహోదరు వీళ్ళంతా అంజులైనప్పుడు కూడా వారు మొరపెట్టిన దేవుడు వారి కార్యాలు చేశాడు. హల్లెలూయా. మరొక మాట, దేవుడు అంటే ఎలా ఉండాలంటే మొరపెడితే వినే దేవుడై ఉండాలా, మొరపెడితే జవాబిచ్చే దేవుడై ఉండాలి. మొరపెడితే జవాబు ఇచ్చే దేవుడే. ఎన్నో మార్లు ఎన్నో సందర్భాలు, లేఖనాలే కాదు ఇవాళ మనందరి జీవితాలు ఒకసారి ప్రశ్న వేసుకోండి, కళ్ళు మూసుకొని గుర్తు చేసుకోండి. మన బ్రతుకుల్లో ఎన్నోసార్లు మనం మొరపెడితే మన మొర ఆలకించిన దేవుడు, ఎన్నోసార్లు మనకి మన విషయంలో జవాబిచ్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా. దేవుడు అంటే ఎలా ఉండాలి? దేవుడు అంటే జవాబు ఇచ్చేవాడై ఉండాలి. దేవుడు అంటే మన ప్రార్థన ఆలకించేవాడై ఉండాలి. సమీపంగా ఉన్నాను అని మనకు భరోసా ఇచ్చేవాడై ఉండాలి. సరే, దానియేలు మనం చూసాం, శుభ్రంగా వెళ్ళాడు. ఆ రాతి కాసములో దేవుని దగ్గర స్నేహితులు కలిసి ప్రార్థన చేస్తే ఉన్న దేవుడు కదా మన దేవుడు, మొర ఆలకించే దేవుడు కదా, జవాబిచ్చే దేవుడు కదా, మర్మములను బయలుపరిచే దేవుడు. చెప్పండి ఈ మాట, మర్మములను బయలుపరిచే దేవుడు కనుక మర్మములన్నీ కూడా బయలుపరిచి సంగతులన్నీ తెలియపరిచాడు. రాజుగారికి వచ్చిన కళ ఏంటో, కలభావం ఏంటో, తన వ్యవహారం ఏంటో మొత్తం కూడా దానియేలుగా జ్ఞానం ఇచ్చి సమస్తం తెలియపరిచేటప్పటికి వెంటనే దానియేలు స్నేహితులు దేవుడిని జోడించి చేతులు జోడించి ప్రార్థన చేశాడు. మర్మములు బయలుపరిచిన వాడా, హల్లెలూయా. మర్మములను బయలుపరిచిన వాడా, నీ వంటి వాడు ఎవడున్నాడయ్యా అని దేవుని పొగిడి ఎప్పుడు తెల్లారద్దాన్ని చూసి గబగబా పరిగెత్తుకెళ్ళి ఆ దేశపు జ్ఞానులందరి దగ్గరికి వెళ్ళి, రండి మా దేవుడు మాకు జవాబు ఇచ్చాడు. హల్లెలూయా. మా దేవుడు చెప్పాలి, మా దేవుడు మాకు జవాబు ఇచ్చాడు. మా ప్రాణాలు మేము కాపాడుకోవడం కాదు, మీ ప్రాణాలు కూడా కాపాడే అవకాశం మాకు ఉంది. వాళ్ళంతా పాపం అప్పుడు దాకా పాపం, అవునా, చేతులు పిలుచుకుంటా బాధపడతా, అయ్యో ప్రాణం మీదకి వచ్చింది, ఎప్పుడు చూస్తాం అర్థం కాదని ఆ రాత్రి అంతా నిద్రలు పట్టక భార్య బిడ్డలతో అప్పగింతలు పెట్టుంటారు. అది ఏ గింతలు? గిలిగింతలు కాదు, అప్పగింతలు. గిలిగింతలు వేరు, అప్పగింతలు అని మీకు తెలుసు కదా. ఈ అయిపోయింది, తెల్లారిపాటికి రాజుగారి కోపం, ఆయన చట్ట ప్రకారంగా ఖచ్చితంగా మమ్మల్ని అందరినీ జ్ఞానులందరినీ కూడా చంపివేస్తాడు. ఆ కళాభావం ఏమో మరి ఆ విధంగా వారికి ఎవరు ఉంటారు, వారి దేవుళ్ళు ఎవరు, ఏ జవాబు రాలే. ఎక్కడ జవాబు ఇచ్చేవాడు మన దేవుడు. హల్లెలూయా. వారి దగ్గర జవాబు రాలే. ఎప్పుడైతే దానియేలు వెళ్ళి ఆ జ్ఞానులతో ఈ మాట చెప్పాడు, వారంతా ఆనందభరితులైపోయారు. శుభ్రంగా దానియేలు వెనక ఉన్నారు. చెప్పండి, ఎక్కడ ఉండారు? చెప్పాలి, ఎక్కడ ఉండారు? దానియేలు గట్టిగా చెప్పట్లేదంటమ్మా, వేసి గట్టితే చెప్తూ సురుగుదనం వస్తుందేమో, అద్దీ లెక్క. అవి కట్టేసి మొత్తం చెమట పడతా ఉంటే అప్పుడు సురుగ్గా ఉంటుంది. కాబట్టి సహోదరుడా, దానియేలు వెనకొచ్చారు. శుభ్రంగా వెనకొచ్చి రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారికి ఆ కళాభావాలు మరి ఆ విధంగా దానియేలు చెప్పినప్పుడు నిజంగానండి అందరి ఎదుట రాజు కూడా ఏమన్నాడు తెలుసా? అందరికంటే గొప్పవాడు యెహోవా దేవుడు. హల్లెలూయా. ఆయన కూడా అన్నాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడు ఆయన, మర్మములను బయలుపరచడంలో గొప్పవాడు ఆయన. ఇంకో మాట అన్నాడు, ఎంత గొప్ప దేవుడు కలిగిన మీరు గొప్పవారు. చెప్పండి, ఎంత గొప్ప దేవుడు కలిగిన మీరు గొప్పవారు. కాబట్టి ఇహ నుంచి మీరు నా యొక్క సంస్థానంలో అధిపతులుగా ప్రధాన స్థానాల్లో మీరు ఉండాలని ఆ నలుగురిని తీసుకొచ్చి దేవుడు హెచ్చించి కూర్చోబెట్టాడు. ఎంత గొప్పవాడు. హల్లెలూయా. అందుకనే సహోదరుడా, మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవ జీవితంలో నుండి ఇరుకులు ఇబ్బంది శ్రమలు వస్తే మనం మెట్టు ఎక్కడానికి పనికి వస్తాయి. వాళ్ళు ఈ కష్టాన్ని బట్టి శ్రమను బట్టి దేవుని తీసుకెళ్ళి వారిని ఎక్కడ కూర్చోబెట్టాడు? చెప్పాలి, ఎక్కడ కూర్చోబెట్టాడు? ఉన్నతమైన స్థానాలు కూర్చోబెట్టాడు. ఎంత ఉన్నతమైన స్థానాలు కూర్చోబెట్టాడు. తర్వాత మీకు తెలుసు, రాజులు మారుతున్నారు తప్ప దానియేలు మారల. 4-5 రాజుల దగ్గర పనిచేశాడు దానియేలు. అంత సంవత్సరం లాంగ్ టైం చేశాడు. సహోదరుడా, ఇలా వాక్యమైన మనందరి జీవితాలను కూడా అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామని గుర్తుపెట్టుకొని దేవుడు మహింపరిచేవారుగా ఉందాం. హల్లెలూయా. అందుకని వాళ్ళ సహోదరుడా, మరి లేఖనాలు మనం చూసాం అనేక విషయాలు. దేవుడు అంటే ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. ఈరోజు ఎలా ఉండాలి చెప్పండి? ఇలా ఉండాలి. అందుకనే దర్యావేషు కూడా ఆ కాలంలో దానియేలు సమస్య వస్తే ప్రార్థన చేశాడు. లేఖనాలు చూసాం, మీకు తెలుసు కదా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దానియేలు కాలంలో దర్యావేషు రాజు మారాడు. ఇప్పుడు నేను చెప్పిన నెబుకద్నెజరు, తర్వాత వేరు, తర్వాత బెల్షాజు, తర్వాత దర్యావేషు కాలం వచ్చింది. దర్యావేషు కాలంలో దానియేలు అంటే చాలా ఇష్టము. దానియేలు అంటే ఒక మాట చెప్పండి, ఇప్పుడు మంచి పనివారు, జ్ఞానం కలిగిన వారు, యోగ్యులైన వారు మన పక్కనుంటే మనకు మంచే కదా. సౌలుకి తెలవలేదండి ఆ విషయం. సౌలుకి తన రాజ్యంలో దావీదు లాంటి గొప్ప యోగ్యుడు, శత్రువును గొలియాతుని చంపి తిరిగి వచ్చిన ఏమంటారు బలశూరుడైన దావీదుని తన పక్కన జాగ్రత్తగా అంటిపెట్టుకుని ఉంచుకోవడం తెలుసుకోలేకపోయాడు. గొప్పవారిని బలాఢ్యుల్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఫరోకు తెలిసింది ఆ సంగతి. ఐగుప్తులో ఉన్న ఫరోకు తెలిసి యోసేపుని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు?
పక్కన కాదు, మొత్తం మీద కూర్చోబెట్టుకుని ఆ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. అవునా కదా? హల్లెలూయా. ఇవాళ ఈ బబులోను సామ్రాజ్యంలో కూడా చక్రవర్తులంతా చేసిన పని ఏంటంటే, మంత్రులైన వాళ్ళ ఈ భక్తులైన వారిని చక్కగా ఉన్నతమైన పదవుల్లో వారి పక్కన కూర్చోబెట్టుకొని వారు ఇచ్చే సలహాలు సూచన ప్రకారం రాజ్య పరిపాలన చేశారంటండి. హల్లెలూయా. కాబట్టి దర్యావేషు కాలంలో కూడా మీకు తెలుసు, అక్కడ ఉన్న అధిపతులు అధికారులంతా దానియేలు యొక్క పేరు ప్రత్యక్ష చూసి వారవలేక ఒక శాస్త్రం తీసుకొచ్చారు. రాజుగారికి తెలియకుండా తీసుకొచ్చారు. దొంగ సంతకం పెట్టించి తీసుకొచ్చారు. ఏంటంటే, ఒక నెల రోజుల పాటు ఏ దేవునికి ఎవడు ప్రార్థన చేయరు. మీకు తెలుసు కదా, ఈ మాట చెప్పంగానే మీకు వాక్యం చెప్పేస్తారు. దానియేలు ఏమైనా మానుకున్నాడా? దానియేలు ఏమైనా ఊరుకున్నాడా? శాసనాలు ఏమన్నా పాటించి దేవునికి ప్రార్థన చేయడం ఆపేశాడా? సహోదరుడా, దేవునికి మనకి ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని ఎవడు ఆపడానికి వెళ్ళలేదు. ఈరోజు వాళ్ళ చట్టాలు కూడా అదే చెప్తా ఉన్నాయి. మత స్వేచ్ఛ అనేది ఎవరికి వాడికి వ్యక్తిగతంగా ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, మత స్వేచ్ఛ రాజ్యాంగం, భారత రాజ్యాంగం మనం కల్పించేది ఈ రోజు కూడా. హల్లెలూయా. నీకు ఇష్టమైన దైవాన్ని ఇష్టంగా నువ్వు ఆరాధించుకోవచ్చు. దాన్ని ఎవడు ఆపకూడదు. ఎవడు కూడా చెప్పండి, ఎవడు కూడా ఆపడానికి అధికారము లేదు. కాబట్టి అక్కడ ఏదో శాసనం తీసుకొచ్చిన దానియేలు తన వంతు చొప్పున యథాప్రకారంగా ప్రతిరోజు కూడా తను చేసే ప్రకారంగానే యెరూషలేము తట్టు కటికీలు తెరిచి తన ప్రార్థన చేయుచూనే ఉన్నాడంటండి. హల్లెలూయా. మీకు తెలుసు వాక్యం, అవునా? ఇదే అవకాశం కోసం చూస్తున్న శత్రువులు తీసుకెళ్లి ఆ విధంగా సింహాల బోన్లో వేశారు. రాజు అయితే చాలా బాధపడ్డాడు. తెల్లవారుజామున వచ్చి మరి ఎంతో ఆశ కలిగి చూశాడు. లేఖనాలు చూసాం. మొత్తానికి దానియేలు దేవుని చేత కాపాడబడ్డాడు. దానియేలు దేవుని చేత కాపాడబడ్డాడు. ఒక మాట చెప్పాలా, కాపాడటంలో ఈయన కంటే గొప్ప దేవుడు ఎవరు ఉండారు? అసలు కాదండి. ఆది కాడి నుంచి ప్రయాణం అంతవరకు కూడా ఎన్నిసార్లు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని సందర్భాలు తన బిడ్డలు ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. తన బిడ్డలైన వారిని, ఎవరిని? తన బిడ్డలైన వారిని ఆయన ఎప్పుడు కాపాడుతూ ఉన్నాడు. తను నమ్ముకున్న వారిని ఎక్కడ కూడా నష్టపోనీయలేదు, నశింపజేయలేదు. నిరంతరము కూడా వారికి తోడై ఉంటున్నాడు. తోడై ఉండటంలో ఈయన కంటే గొప్పవాడేవాడు? కాపాడటంలో మన దేవుని కంటే గొప్పవాడేవాడు? దేవుడు అంటే ఎట్టుండాలంటే, దేవుడు అంటే ఎట్టుండాలంటే నిరంతరం మనం కాపాడగలిగిన వాడై ఉంటాం. నిరంతరము చెప్పాలి, నిరంతరము ఏ సిచ్యువేషన్లో కూడా మనం కాపాడగలిగిన వాడై ఉండాలి. అయ్యో నేను 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 రాలేకపోయాను, అక్కడ సింహాల బోన్లుగా అక్కడ దాకా రాలేకపోయాను అన్నాడు దేవుడు ఏమన్నా? సింహాల బోన్ అయితే ఏమిటి, అవునా? ఎర్ర సముద్రం అయితే ఏమిటి, అవునా? అగాధం అయితే ఏంటి? ఎక్కడే దేవుడు రాలేని చోటు ఏముందంటే? దేవుడు కాపాడలేని స్థలం ఉందా? దేవుడు రాలేని చోటు ఉందా? అసలు సమస్తం కలుగు చేసింది ఆయన అయితే ఆయన రాలేని చోటు ఎక్కడ ఉంది? అందుకని మర్మముగా 139 కీర్తన దావీదు అన్నాడు, బ్రహ్మాండంగా చెప్పాడు, అయ్యా నీవు లేని చోటు ఎక్కడ ఉందయ్యా? నీవు లేని చోటు ఎక్కడ ఉంది? అసలు నువ్వు అన్ని చాట ఉండవు. ఆకాశంకి ఎక్కిపోదామంటే అక్కడనే ఉండవు, అవునా? సముద్రంలోకి వెళ్ళి దాక్కుందామంటే అక్కడనే ఉండవు, అవునా? ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ప్రభా నీవు లేని చోటు చెప్పాలి, నీవు లేని చోటు చెప్పాలి, నీవు లేని చోటు. హల్లెలూయా. చివరికి మాట ఉందో చెప్పి దావీదు ఏమన్నాడు తెలుసా? నా దాగు చోటు నీవే అన్నాడు. నా దాగు చోటు నీవే, నీ చోటు నేను దాక్కుంటాను అన్నాడు. నీ చోటునే నేను. సహోదరుడా, నేను ఒక మాట అంటాను, నిజంగా మన దాగు చోటు ఆయనే కదా. ఆయన లేని చోటు ఎక్కడ ఉంది ఈ రోజున? అందుకని మనందరం కూడా దేవుడు అంటే ఎట్టుండాలంటే, ఇక్కడ చెప్తున్నాను మాట, మనల్ని దాచేవాడై ఉండాలి. చెప్పండి, మనల్ని కాచేవాడై ఉండాలి. చెప్పండి, మనల్ని మేపేవాడై ఉండాలి. మనల్ని సహోదరు దాచేవాడు, కాచేవాడు, మేపేవాడు, నిరంతరము కాపాడేవాడు. హల్లెలూయా. ఇప్పుడు దానియేలుని ఎవరు కాపాడాడు? ఎక్కడికి వెళ్ళి కాపాడాడు? సింహాల భవన్లోకి వెళ్ళి. సింహాలు ముయ్యి అంటే నోరు మూసుకొని కూర్చొని. సింహాలు కూడా ఎవరి మాట ఉన్నాయి? చెప్పాలి, ఎవరి మాట ఉన్నాయి? సింహాలు మాట ఉన్నాయి అంటే ఆ మాట్లాడిన వాడు దేవుడు అయ్యండి. వాడు తెలుసుగా, మాట్లాడినవాడు దేవుడు అన్న సంగతి ఎవరికి తెలుసు? సింహాలు చూపించిన సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. సింహాలు చెప్పిన సాక్ష్యం. మాతో మాట్లాడిన దేవుడు రా బాబు, ఆయన మాట అనపోతే సస్తాం. ఆయన మాట అనపోతే ఈ గుడ్డి ప్రజలకు తెలివితేటలు లేవు, కానీ నోరు లేని జీవాలకి, మృగాలకి, హాని చేసే మృగాలకు కూడా తెలివి ఉందంట. నేను హాని చేసే మృగాలకు కూడా దేవుడు ఎవరు? చెప్పాలి, దేవుడు ఎవరు? చెప్పాలి, దేవుడు ఎవరు? హల్లెలూయా. దెయ్యాలకు దేవుడు ఎవరు తెలియదు, తెలుసా లేదా? 6000 సేన దూరింది ఒక యవనస్తుల్లో. యేసుప్రభు దగ్గరికి వెళ్తుంటేనే లోపల నుంచి దెయ్యాలు మాట్లాడతాడు. ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యాలు మాట్లాడతాడు. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, మాతో చెప్పాలి, నాతో అంటున్నాయి. ఇప్పుడు ఎవడన్నా నా దగ్గరికి వస్తున్నాడు అనుకో, ఏమండో నా దగ్గరికి వస్తున్నాడు అనుకో, నేనేమన్నాలా? నాతో నీకేంట్రా పని అన్నాను. మాతో నీకేం పని అంటానా?
నేను బహువచనం ఏకవచనమా? ఏకవచనం. మనందరి మీదకి వస్తుంటే మనందరం మాతో అంటాం. ఒక వ్యక్తి మీదకి వెళ్తుంటే ఏమనాలా? నాతో అనాలి. కాబట్టి సహోదర ఆడు యవనస్తుడి దగ్గరికి యేసు ప్రభు వెళ్తుంటే లోపల శాన ఉంది కదా, మాతో మీకేం పని అంటే మాతో హల్లెలూయా. అందుకని సహోదర దేవుడు అంటే ఎవరో ఎట్టుండాలో నేను చెప్తాను. ఇప్పుడు మాట మీరు చెప్పాలా? సింహాలు సాక్ష్యం చెప్పినాయి అంటాను నేను. సింహాలు ఎవరి మాట ఉన్నాయి? దేవుడా ఆయన చెప్పిన మాటని, ఆయన దేవుడే బాబు ఆయన మాట వినపోతే ఎట్ట అన్నట్టుగా ఉన్నాయా లేదా? ఆయన దేవుడే బాబు ఆయన చెప్తే మేము వినకపోతే ఎట్ట కుదురుద్ది? ఆయన దేవుడు అన్న సంగతి అవి కూడా రుజువు చేసి హల్లెలూయా. రెండో విషయం, దెయ్యాలు కూడా తెలుసా లేదా? దేవుడి మాట వినయా లేదా? దేవుడు అంటే ఎవరో గుర్తెరిగి మాట్లాడిన సందర్భాల్లో నజరేయుడు అని యేసు అని పిలిచి దావీదు కుమారుడా మాతో నీకేం పని అని అడిగినట్టుగా లేక చివరికి సహాయం కూడా ప్రభుని అడిగి మమ్మల్ని పంపించవా చెప్పు, మమ్మల్ని ఉండటానికి వీలు లేదు యవనస్తుల్లో, ఈ యవనస్తుల్లో మీరు ఉండటానికి. అందుకని ఈరోజు దేవుడు మనందరిని ఎంత ప్రేమిస్తున్నాడో మళ్ళీ గుర్తుపెట్టు. మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడు? అందరిని ప్రేమిస్తున్నాడు. మనిషి అంటే మిక్కిలి ప్రేమ. అందుకని 5 దినాలు మాటతో సృష్టిని కలుగు చేస్తే 6వ రోజున చెప్పండి ఎన్నో రోజు? 6వ రోజున నేల మట్టితో స్వయముగా ఆయనే స్వహస్తాలతో చెప్పండి ఏ హస్తాలు? తన స్వహస్తాలతో నేల మట్టి చేసి నరుణ్ణి ఆయన నిర్మించాడు అంటే హల్లెలూయా. స్వయముగా ఆయనే చెప్పండి, స్వయముగా ఆయనే నాసికారంధ్రాలలో ఆయన ఊపిరిని ఊదాడంటే, ఊపిరిని ముక్కులు, నాసికారంధ్రాలు అంటే ముక్కులే కదా, అని ఊదితే మనలోకి ఏమొచ్చింది? జీవ వాయువును ఊదితే జీవ ఆత్మయమ్మ. జీవ వాయువు అంటే ఏంటో అమ్మయ్య వందనాలు. మీకు అంతవరకు క్లారిటీ. మంచి సంఘం, కొంచెం జ్ఞానం కలిగిన సంఘం. అసలు ఇవాళ ఏదో కంజర్లు తీసుకోవడం లేట్ అయింది కానీ ఇది తీసుకోకుండా ఉంటారు. హల్లెలూయా. ఇవాళ ఏదో ఏసీ వేసిన మొత్తులు అలా ఉండారు కానీ మీరు మంచివాళ్ళు, చురుకు కలిగిన వాళ్ళు. ఎవ్రీ స్త్రీలు బాగా చురుకు కలిగిన వాళ్ళు మీరు. నాకు తెలుసు నా సంఘం సంగతి, మీరు మంచివాళ్ళు. హల్లెలూయా. మరి అట్టుంటేనే కదా మన రోజు సాగు. కాబట్టి సహోదరుడా ఇలా వాక్యాన్ని మన అందరి జీవితాల్లో మనం గమనిస్తే ఆలోచన చేస్తే అంత గొప్ప దేవుడు మన దేవుడు రుజువై ఉన్నాడు ఈ రోజు చాలా సందర్భాలు. అందుకని ఇవాళ సమస్తము కూడా సాక్ష్యం చెప్పినా లేదా? ఆ ప్రకారం ఈ రోజున వాక్యం మన జీవితం చివరికి దర్యావేష్ ఏమన్నాడు తెలుసా? ఇదంతా అయిపోయి దానియేలు బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆయనే జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయనే జీవింప చేయగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా. యుగ యుగములు కూడా ఆయన ఉండివాడని సాక్ష్యం చెప్పాడు. చివరికి ప్రకటన చేశాడు, తాకిది రాశాడు, ఇక నా రాజ్యములో ఏ ప్రతిమలు పెట్టమాకండి, ఆ యెహోవా దేవుణ్ణే అందరం ఆరాధిద్దాం, ఆయనే పూజారుడు అని చెప్పాడు. హల్లెలూయా. సహోదరు దేవుడు అంటే ఎట్టుండాలంటే శత్రువు చేత కూడా తన గొప్పతనం చూపించుకోవాలి. శత్రువు చేత కూడా తన గొప్పతనాన్ని చెప్పించుకోగలిగిన వాడే ఉండాలి. ఫరో దగ్గర చెప్పించుకోవాలా? ఫరో అధిపతులంతా చెప్పారు, ఇంకా తెలవట్లేదా ఫరో నీకు? ఆయన ఎంత గొప్పవాడు కాకపోతే ఎన్ని రకాల తెగుళ్ళు మన మీదకి వచ్చి ఎంత సర్వనాశనం అయిపోతున్నా నీకు ఇంకా తెలవలేదా? ఆ దేవునికి కోపం తెప్పించమాకా అని శత్రువుల నాట తన గొప్పతనం చెప్పించుకున్నాడు. వాళ్ళ దర్యావేషుడి నోట దేవుడు తన గొప్పతనం చెప్పించుకున్నాడు. హల్లెలూయా. నెబుకద్నెజరు నోట దేవుడు తన గొప్పతనం చెప్పించుకున్నాడు. హల్లెలూయా. ఇలా వాక్యం మన జీవితాలు సహోదరుగా అమ్మా అంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాం. చెప్పండి, అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవుడు అంటే ఎట్టుండాలంటే ఉండాలని మనకు వాక్యం అర్థమవుతాం. పిలిస్తే అవునా కదా, అడిగిన మరి అనింశాలకు జవాబు ఇచ్చేవాడే ఉండాలి, మనకు సమీపముగా ఉండేవాడే ఉండాలి, మనకు సహాయం చేసేవాడే ఉండాలి, నిరంతరము మన కాపాడేవాడే ఉండాలి, మన మొర ఆలకించే దేవుడే ఉండాలి. ఇవన్నీ కూడా ఆయన పక్షాన జరిగినాయి లేదా? మన బిడ్డలందరి పక్షాన భక్తులే కాదండి, వాళ్ళు వెనక్కి తిరిగి చూడు. మన జీవితాల్లో కూడా ఇప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు మనందరికీ సర్వీస్ ఉందా లేదా? ఇప్పుడు మనందరం కూడా దేవుళ్ళలోకి వచ్చి సంవత్సరాలు దాటిపోతాం. మరి దేవుళ్ళలోకి వచ్చిన మన జీవితాలు మనకే వ్యక్తిగత బోల్డ్ అనుభవాలు ఉండే ఈరోజు ఉండయా లేవా? దేవుడు అంటే ఎంత గొప్ప దేవుడు ఎన్నోసార్లు వాళ్ళ మన జీవితాల్లో కూడా రుజువు చేసి ఎన్నోసార్లు మన బ్రతుకుల్లో సహాయం చేసిన గొప్ప దేవుడు. హల్లెలూయా. దేవుడు అంటే ఎట్టుండాలంటే ముగింపు మాట 136:25 చూస్తా. ఇప్పుడు దాకా నేనే చెప్పాను, మీరు చదవండి ఒకసారి. 136:25. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చువాడు, ఆయన కృప నిరంతరముండును.
హల్లెలూయా. చెప్పండి, ఏ దేవుడు మన దేవుడు? సమస్త జీవరాశులకి ఆహారం ఇచ్చేవాడంటే. లేఖనాల్లో చాలాసార్లు వాక్యం ఉంది, తగిన కాలం ఉంది. ఏ కాలం? సర్వజీవులు. ఏ జీవులు చెప్పాలి? ఏ జీవులు? సర్వజీవులకి ఆయన ఆహారము దయచేయవాడు అంటే. హల్లెలూయా. పెట్టగలమా? మన వల్ల వద్దా? అసలు ఇంపాసిబుల్ కాదు. మన ఇంట్లో మనం వండు తినడానికి టైం, ఏదన్నా బంధువులు లేకపోతే ఇంకేదన్నా వస్తే అంతవరకు. లేకపోతే ప్రపంచం ఈరోజు అందరికీ మనం చూసినప్పుడు సహోదరి సహోదర ఇది అయ్యే పని కాదు. దేవుడైతే దేవుడు కాబట్టి, ఎవరు కాబట్టి? ఆయన దేవుడు కాబట్టి ఆయనకి సాధ్యం. ఏమి సాధ్యం? సర్వజీవులకి ఎంతకాలముగా చెప్పండి, సర్వజీవులకి ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు అయింది ఈ సృష్టి మొదలు ప్రారంభం జరిగి. అన్ని సంవత్సరాల నుంచి కూడా ఇంతమంది జీవులకి, ఇందా చెప్పే 84 కోట్ల జీవరాశులకి తగిన కాలముతో వాటన్నిటికి కూడా ఆహారము దయచేస్తున్న గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మనకి పెట్టట్లే బాగా బ్రహ్మాండంగా కష్టమో పనో పాట దేవుడు మనకిచ్చి జీవనానికి జీవనోపాధికి ఏ లోటు లేకుండా చక్కగా 4 మెతుకులు తినే అవకాశం దేవుడు మనకు కూడా ఇచ్చాడా లేదు? ఇచ్చాడా లేదు? ఈరోజు సహోదరి సహోదరుడ, వాక్యం అంటే మన జీవితాల్లో సర్వజీవులకి ఆహారము దయచేవాడు ఆయన. ఒక మాట అంటున్నాను, ఎక్కడ అతిశయపడమాకండే. మన జీవితాలు అతిశయపడటాన్ని మనం సరిపోం. కానీ ఇవాళ నేను కష్టపడుతున్నాను, ఒకరు కష్టపడుతున్నాను, నేను కష్టపడుతున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను, నా తెలివి చేస్తున్నాను, నా జ్ఞానం చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను అందరిని కూడబెట్టింది బ్రహ్మాండంగా నేను ఎంజాయ్ చేస్తున్నాను, తింటున్నాను. ఒకవేళ మనం ఎక్కడని అనుకుంటే ఎన్ని నువ్వు సంపాదించడానికి అక్కడ ఉండాలిగా అంటేనే. అక్కడ ఉందంటే దేవుడు ఆల్రెడీ కలుగు చేశాడు కనుక ఉంది. హల్లెలూయా. ఆల్రెడీ ఏం చేశాడు ఆయన? కలుగు చేశాడు కనుక ఉంది ఇక్కడ ఈరోజు. ఆయన వర్షం ఆపితే మన పరిస్థితి ఏంటి సార్? యాడికెళ్ళి సంపాదించాలన్నా, పంట పండాలన్నా, పంట కొయ్యాలన్నా, మరి ఏదైనా చేయాలన్నా దేవుడు వర్షం కురిపించాలిగా. అంటే ఈ రోజున మనం అనుభవిస్తున్న ప్రతి కూడా ఎవరి కృప, ఎవరి చిత్తం, ఎవరి ఏర్పాటు? ఆయన చిత్తం లేకుండా మనం ఏది కూడా. హల్లెలూయా. అందుకని మనకు ఇప్పుడు ఏమర్థం అవ్వాలంటే, నిజమే ప్రభువా, అతిశయించేవాడు క్రీస్తుని బట్టి అతిశయించాలి. అందుకని సర్వజీవులకి ఏం పెడుతున్నాడు ఆయన? ఆహారం పెడుతున్నాడు. అందుకని చాలాసార్లు మీతో అన్నాను, జీవులు అంటే ఒకసారి వద్దాం. ఎగిరే ఉండయి, పాకే ఉండయి, ఎగిరే ఉండయి. చెప్పాను, ఎగిరేవి, పాకేవి, నడిచేవి, ఈదేవి. అన్నీ వచ్చేసినాయా? నడిచేవి, పాకేవి, సముద్రంలో ఈదేవి, ఆకాశాన్ని ఎగిరేవి. ఆకాశంలో ఎగురుతాయి, సముద్రంలో ఈత్తాయి, నేల మీద నడిచేయండి, పాకే 2 జాతులు ఉండి నడిచేయి. మనం ఎవరు? అమ్మాయి అంత క్లారిటీ ఉంది. చాలా చురుగ్గా ఉన్నారు మీరు, చాలా వెరీ టాలెంటెడ్ పర్సన్స్ మీరు అందరూ కూడా. హల్లెలూయా. ఇవ్వలేదు, కంజీలు తీసుకోవడం లేట్ అయింది, కానీ చాలా చురుగ్గా ఉంటారు మీరు. అద్దాలు గుర్తు చేస్తావేంటి? ఈసారి కనుక ఇదే ప్రసంగం గుర్తొచ్చి కంజీరు మానకూడదు, ముందు రాగానే కంజీరు దగ్గరికి వెళ్ళిపోతాం చేతులు. హల్లెలూయా. ఏసై కాదు, అదే మరి అదే వ్యవహారం. ఒకసారి చూశారంటే రెండోసారి అదే పరిస్థితి. ఈసారి రాగానే వచ్చిన 3 4 కంజీరు కాడికి వెళ్ళి వచ్చినా రాపని ముందు కంజీరు తీసుకోదా బాబా, ఫాస్ట్ గారు మళ్ళీ వాక్యంలో చూపిస్తాడు. చాలా వెరీ టాలెంటెడ్ పర్సన్, కానీ ఎందుకో ఇవాళ మాత్రమే కంజీరు తీసుకోవటం మీరు ఆలస్యపడ్డారు. ఈసారి మానరు కదా, వెంటనే రాగానే ఏం తీసుకుంటారు? పనిముట్టు తీసుకుని నా మీదకి విసిరేరు, వాయించండి సార్. హల్లెలూయా. కాబట్టి సహోదరుడా, ఇలా వాక్యం అంటే మన అందరి జీవితాల్లో దేవుని ఆరాధించడం చురుగ్గా ఉండాలి. దేవుని పనిలో ఉండాలి అవుతా. ఏ పనివాడు పనిముట్టు ఉంటేనే పనివాడికి విలువ. పనివాడికి ఎప్పుడు విలువ? పనిముట్టు ఉంటేనే. మనం దేవుని ఆరాధించకొచ్చిన మనం ఆరాధించే పనిలో పడిపోతే మనకు విలువ. ఆరాధించే పనులు, వాద్యాలు వాయించాలి, పాటలు పాడాలి, చక్కమని అసలు సిగ్గుపడకుండా దేవుని పని చేయాలి. కాసేపు చక్కచక్క. అసలు మంది అసలే టైం టు టైం ఉరుకులు పరుగులు. మరి చక్కచక్క మన దేవుని పని చేయటంలో ఎక్కడ వెనుకాడగా మనం పనిచేసినప్పుడు సదాకాలం మన ప్రభు మనకి తోడేయాడు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఇంకో ప్రసంగంలో ఇంకా చెప్తాను. దేవుడు అంటే ఎలా ఉండాలంటే ఇలా ఉండాలా, ఆరాధించబడాలా, స్తుతించబడాలా, అద్భుతాలు చేయాలి. అవునా కాదా? పిలిస్తే పలికేవాడికి ఉండాలి, మొరపెడితే ఆలకించేవాడే ఉండాలి, జవాబు ఇచ్చేవాడే ఉండాలి, కాపాడేవాడే ఉండాలి, మేపేవాడు నడిపేవాడే ఉండాలి. అవునా? నిరంతరం కూడా శత్రువుల నోటు కూడా తన మహిమను చెప్పించుకునేవాడే ఉండాలి. శత్రువుల నోటు కూడా తన మహిమను చెప్పించుకునే గొప్ప దేవుడే ఉండాలి. చివరిగా సర్వజీవులకి ఆహారం దయచేవాడే ఉండాలి. సర్వజీవులకి ఆహారం పెట్టగలిగిన వాడే ఉండాలా. ఆయన దేవుడు, ఆ దేవుడు ఎన్నోసార్లు ఇదిగో ఆ దేవుడని రుజువు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవుడని రుజువు చేసుకున్నాడు. ఏలియా బయలు దేవతల దగ్గర రుజువు చేసుకున్నాడు. ఫిలిస్తీన్ దాగోను కూడా రుజువు చేసుకున్నాడు. ఐగుప్తు సామ్రాజ్యంలో కూడా తన గొప్పతనము రుజువు చేసుకున్నాడు. బబులోను సామ్రాజ్యంలో కూడా తన గొప్పతనము రుజువు చేసుకున్న గొప్ప దేవుడు, రుజువైన వాడు.
నిజదేవుడు సహోదరి సహోదర జీవితకాలం అంతా ఆయన ఆరాధిద్దాం, ప్రతిరోజు ఆయన పూజిద్దాం. సదాకాలం మన ప్రభు మనకి తోడై ఉంటుందాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న వాక్యం దేవుని దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం.